గోదావరికని 54వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. గోదావరికని 54వ డివిజన్ జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 54వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హాజరై విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి వారి విద్యాభ్యాసానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పునాది అని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్పొరేటర్ ఎండి ముస్తఫా మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాగుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, భవిష్యత్తులో కూడా విద్యా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాల్వ లింగస్వామి, బొంతల రాజేష్, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ శ్రీ మహంకాళి స్వామి అధ్యక్షుడు గుంతల రాజేష్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి గారు, మా తోటి కార్పొరేటర్లు గట్ట రమేష్ గారు, మరి జూలికట్ట సతీష్ గారు, మహేష్, ఉదయ్, పంజ శ్రీనివాస్, కార్తీక్, లడ్డు, శివ అందరికీ పేరు పేరున రాజిరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మా ఏరియాకు మా 54వ డివిజన్లో ఈ గవర్నమెంట్ స్కూలు మరి చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. మరి మేడం గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. స్కూల్ పిల్లలకు బ్యాగులు లేవని చెప్పి మరి వెంటనే స్కూల్ పిల్లలకు మరి బ్యాగులు తీసుకుని వచ్చి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మేయర్ గారు, మా అధ్యక్షులు లింగస్వామి గారి ఆధ్వర్యంలో పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు అక్షరాభ్యాసం కూడా మా మేయర్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు చేయించడం జరిగింది. మరి ఈ స్కూలుకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కూడా మా మేయర్ గారు దీనికి చేస్తాం, ఎమ్మెల్యే గారితో చెప్పి చేయిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ, టీచర్లకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తున్న తరుణంలో సోదరుడు 54వ డివిజన్ కార్పొరేటర్ ముస్తాఫా గారు ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాల అనగానే కేవలం పేదలు మాత్రమే ఎక్కువగా వస్తారనే ఆలోచన కూడా జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు ఈ డివిజన్లో సోదరుడు ముస్తాఫా గారి ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం పూర్తి చేసిన అనంతరం పేద పిల్లలందరికీ స్కూళ్లకు సంబంధించిన బ్యాగ్స్ ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో వారు తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది విద్యార్థులకు ఒక అభినందనీయమైన కార్యక్రమం కనుక వారిని ముస్తాఫా గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ స్కూల్కు సంబంధించిన టీచర్స్ దాదాపుగా 4 ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల అనగానే చాలామంది అయ్యో గవర్నమెంట్ స్కూల్ అక్కడ పిల్లలకు చదివించాలనే ఒక నెగిటివ్ ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలామందికి తెలియజేస్తూ ఉన్నాం, ఈరోజు పేద పిల్లలు కాదు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకోవాలనే ఆలోచన, గొప్పగా ముందుకెళ్లాలనే సంస్కారం, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేటు స్కూళ్ళల్లో 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ వరకు కూడా ఒక 10th క్లాస్ చదువుకున్న వాళ్ళతోటి పిల్లలకు చదువు చెప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళకు హయ్యెస్ట్ శాలరీస్ ఇవ్వలేకపోతారు. 50,000 60,000 శాలరీస్ ఇవ్వలేరు. కానీ ప్రభుత్వంలో ఎన్నికైన టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వము వాళ్ళను నేరుగా ఒక సెలక్షన్ కమిటీ వేసి వాళ్ళను సెలెక్ట్ చేసి బీఎస్సీ పూర్తి చేసిన వాళ్ళనే ఈరోజు ఇక్కడ టీచర్స్గా వాళ్ళని ఎన్నుకుంటారు. కనుక వాళ్ళు పూర్తిగా క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు చాలా తేడా ఉంటుంది. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న నేరుగా ఏదైతే పేద పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా ఒక 100 మంది అంబేద్కర్లు అయితే ఈరోజు మన భారతదేశానికి దిక్చూసిగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో అన్ని రంగాలలో ముందుకు వెళ్తుంది కనుక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలందరికీ కావాల్సిన కనీస వసతులు కల్పించే బాధ్యత
ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం అంటే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, మేము ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరం కూడా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నాం కనుక ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లలందరికీ అక్కడ టీచర్స్కు ఏ ఫెసిలిటీ ఏది కావాలన్నా కూడా అన్నీ సమకూర్చేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈరోజు ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచినందుకు తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు గొప్ప పేరు రావడం జరిగింది. అంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే విజయరమణారావు గారు ప్రభుత్వ వైపు, మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కూడా ఈరోజు పేద విద్యార్థులు కాదు ప్రభుత్వ పాఠశాలలన్నిటిని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలి, పేదవాళ్ళందరికీ కాకుండా ఇక్కడ చదువుకునే ప్రతి వాళ్ళకు కూడా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్న ప్రతి పాఠశాలను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పాఠశాలలన్నిటిని కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే రెనోవేషన్ చేస్తూ ఉన్నారో అందరికీ అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు కనుక ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నదో ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకే ఇలా హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది. అంటే ప్రైవేటు కళాశాలల కన్నా ధీటుగా ఈరోజు ప్రభుత్వ కళాశాలలు ముందుకు వెళ్తూ ఉన్నాయి అంటే దానికి ఏకైక కారణం ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, హై స్కూళ్ళలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, యూనివర్సిటీలలో కావచ్చు. ఇక్కడ చదువు చెప్పే ఏదైతే ప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు చదువు చెప్పే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నియమించిన క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుకనే మంచి విద్యను అందించే పరిస్థితులు ఉంటాయి కనుక ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో మీ పిల్లలను చదివించి ఈ రాష్ట్ర పురోభివృద్ధికి, రామగుండం పురోభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ టీచర్లందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి పిల్లవాడిని కూడా మీ పిల్లలలాగా ఆదరించి ప్రతి వాళ్ళ మీద కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకు ఒక ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించండి. దానితోటే మీకు, మీ కుటుంబానికి కూడా విలువ పెరుగుతుంది. అలాగే ప్రభుత్వంలో మీరున్నందుకు కూడా మీకు కూడా ఒక ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా గుర్తించి మీకు అవార్డ్స్ ఇచ్చే పరిస్థితి ఉన్నది కనుక దయచేసి ఆ దిశగా ఆలోచన చేసి పిల్లలందరినీ కూడా మీ కుటుంబ సభ్యులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించిన సోదరుడు ముస్తాఫా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.